విషయాలను ఆలోచిస్తున్నాం. ధనాపేక్ష గొప్ప లాభసాధన అన్న అంశాన్ని మనం ఆలోచిద్దాం. తిమోతికి రాసిన పత్రిక, ఈ తిమోతి అనేది అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తున్నాడు. ఎఫెసీయులో ఉన్న వాక్యం గురించి ఆలోచిస్తూ రాసిన పత్రిక. చాలా జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. ఈ ధనాపేక్ష ధనం ఉండకూడదని కాదు, కానీ ధనం మన మీద మనల్ని ధనం ఇవ్వకూడదు, రూల్ చేయకూడదు, దాన్ని మనం రూల్ చేయాలి. మంచిది. చాలా జాగ్రత్తగా మనం వాక్యాన్ని ఆలోచిద్దాం. మొదటి తిమోతి 6వ అధ్యాయము 5వ వచనం ఉంచండి. 6వ అధ్యాయము 5వ వచనం నుంచి ఉంచవచ్చు. చెడిపోయిన మనసు జరిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనము అనుకును మనుషులు వ్యర్థ వివాదములు అడుగుచున్నది. గమనించండి, ఇక్కడ ఏమంటాడు? మనసు ఎప్పుడు జరిగినా డబ్బుకైనా పడిపోతుందండి. మనిషి ముందు ఉండొద్దు మంచిలో. మీరు గమనించండి, పదవి కాంక్ష, అధికార కాంక్ష ఉండొద్దు. అలాగనే ఇంకేమి ధనాపేక్ష, ఏది స్త్రీ, ఈ మూడింటిలో మనిషి పడిపోతుంది, దెబ్బతింటాడు ఖచ్చితంగా. అందువల్ల ఈ మూడు ఉండకూడదు అని ఖచ్చితంగా చెప్తున్నాడు. ఈ మూడింటిలో ఒక దాంట్లో ఖచ్చితంగా సాతాను పంపించేస్తుంది. అందుకే దాని ఏమంటే శరీరాశ, నేత్రాశ, శరీరాశ, జీవపు డబ్బులు ఈ తండ్రి వలన పుట్టినవి కావాలని ఖచ్చితంగా బైబిల్ స్పష్టంగా చెప్తుంది. నేత్రాశ అంటే ఏంటి? ఈ నేత్రం ఏది ఆశిస్తుందో దానికోసమే కదా మనిషి అంతా ప్రయాసపడేది. అది గురించి మన అంశం కూడా. ధనాపేక్ష గొప్ప లాభ సాధనమా అంటే ఏ ధనం కావాలి? క్రైస్తవునికి ధనం గురించి మనం ఆలోచిస్తే ఏ ధనం కావాలి? ఈ లోక సంబంధమైన ధనం లేకపోతే మనం బతకలేము. కానీ అది ఎంతవరకు ఏంటి, దాన్ని అది మన రూల్ చేయాలా, మనం దాన్ని రూల్ చేయాలా అని మనం ఆలోచించాలి. ఆలోచన సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. చూడండి, సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధన. మీకు గొప్ప లాభ సాధన మీ దగ్గర భక్తి అంటున్నాను. మీరు గమనించండి, భక్తికి కాకుండా డబ్బు ఉంది, దీని గురించి మంచిగా ఆలోచించారు. కానీ బైబిల్ చెప్తున్నది వేరు. సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అంటున్నారు. ఆ గొప్ప లాభ సాధనము ఈ భూ సంబంధమైందా, ఆత్మ సంబంధమైందా చెప్తున్నాడు ఆయన. మీరు గమనించండి, ఆయన పర సంబంధమైందిగా చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? ఎఫెసులో ఉన్న వారికి హెచ్చరిస్తూ, అన్యులుగా ఉన్నవారు ఆ ఉన్నవారికి చెప్తున్న ఒక మంచి మాట. మీరు గమనించండి. అందుకనే ఇక్కడ ఏమంటుందంటే సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అని చెప్తూ కంటిన్యూ దానికి ఏమంటుందంటే, మనం ఈ లోకంలోకి ఏమీ చేయలేదు, దీనిలో ఏమీ తీసుకొని పోలేము. అనగా అన్న వస్తువులకు గర్భారమై వాటితోని తృప్తి పొందామంటే మనిషి అస్సలు చెడిపోదండి. ఏ దాని మీద ఉండదు ఇబ్బంది. అన్నము వస్త్రం గర్భారమై వాటితోని తృప్తి పొందండి అంటున్నాడు. అంటే అది అన్ని ఉన్నా సరే కానీ ఏది ముఖ్యం మనకు? అన్నము వస్త్రాలు గర్భారమై వాటితోని తృప్తి పొందండి. మనం కష్టపడేది అన్నం కోసం, కష్టపడేది వస్త్రాల కోసం. అంతేనా? యేసుక్రీస్తు దాని గురించి ఒక మంచి మాట చెప్పింది సార్. 6వ అధ్యాయం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఒక మంచి మాట. ఆకాశ పక్షులు మీరు చూడండి ఒకసారి, దేహం కంటే వస్తుంది చెప్తే చూడండి. 6వ అధ్యాయం మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 మంది. అందువల్ల నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుము, ఏమి త్రాగుదుము అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. సమాజం మొత్తం దీని మీద చింత యావత్తున్నది. అందుకనే భయంకరమైన వస్త్రాలు నిలవైనాయి. ఎక్కడ చూసా సిటీలో చూడండి, ఒక సూట్ అడుగుతుంటే 20,000 30,000. ఏంటంటే బట్టలకు విపరీతమైన రేటు. ఇలా కదిలిస్తే అయిపోతుంది. మీరు గమనించండి, ఒక చెట్టు వచ్చేసి 2,000 నుంచి 3,000, 4,000, 5,000 దాకా వేసుకుని కొద్ది రోజులు మాత్రమే. మీరు గమనించండి. అందుకనే క్లియర్గా చెప్తున్నాను, వాటి గురించి మీ చింతొద్దు. యేసుక్రీస్తు క్లియర్గా ఆయన బ్రతుకున్న కాలంలో చెప్తున్నాడు ఎలా ఉండాలి, నీ దైవభక్తి గొప్ప లాభ సాధనమైంది ఎలా ఉండాలంటే ఖచ్చితంగా నువ్వు ఎలా ఉండాలో ఇక్కడ క్లియర్గా యేసుక్రీస్తు చెప్తున్నాడు.
తినడానికి ఆలోచిస్తాడు, త్రాగడానికి ఆలోచిస్తాడు, కానీ వస్త్రం గురించి ఆలోచిస్తాడు అని చెప్తూ దేహం కంటే చూడు 26వ వచనం చూడండి. ఆకాశ పక్షులను చూడుడి, వస్త్రము కంటే దేహము గొప్పవి కావాలని చెప్పి ఆకాశ పక్షులను చూడుడి, విత్తము కోయము కొట్లలో కూర్చుకొను, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు, మీరు వాటి కంటే బహు శ్రేష్ఠులు కారా అన్నాడు. మీరు గమనించండి, బహు శ్రేష్ఠులు కారా మీరు గమనించండి. యేసుక్రీస్తు చెప్పిన ప్రతి మాట మానవుడి బైబిల్లో జీవగ్రంథంలోనే ఉండిపోయింది తప్ప, మీరు గమనించండి, జీవగ్రంథంలోనే ఉండిపోయింది తప్ప మానవ బ్రతుకులకు దాటిపోవడం ఇబ్బందికరం. దేవుడు ఇప్పుడు నమ్ముకున్నాడు, ఏదో తనశోత్తం ఏదో డబ్బులు ఇస్తాడు దేవుడు అనుకున్నట్టే ఉంది తప్ప పరలోకం ఇస్తాడని ఎవరు చెప్పట్లేదు. పరలోకం వస్తుందని బైబిల్లో రాయబడ్డా దేవుడు అలా నమ్ముకుంటే అన్ని కలిసి వస్తాయి, అన్ని ఇస్తాడు. ఆరోగ్యం ఇచ్చిండు, కష్టపడి పని చేసుకో, దానికి ఖచ్చితంగా పరలోక ధనంగా ఇక్కడ ఉన్న ధనాన్ని ఏం చేయాలి, పరలోక ధనంగా కన్వర్ట్ చేయాలి. గమనించాలి అని చెప్తుంది. అదే మీరు ఆకాశ పక్షులు చూడాలి, ఇద్దరు కొట్టులో కూర్చుకోరు. ఆకాశ పక్షులు చూడండి ఎలా ఉంటాయి, కాపులు అనుకోండి, మన బోనాలు ఊళ్ళగా బోనాలు నీళ్ళు పోతే అది శుభ్రంగా వచ్చి నీళ్ళు ఆగిపోతుంది. అలాగే మిగతా మనం చల్లేసిన వాళ్ళు ఖచ్చితంగా అది వచ్చి మంటలు చేసిపోతాయి. అవి పోషిత వాటికంటే మీరు బహు శ్రేష్ఠులు కాదా అంటే మనుషులు ఎవరి మీద ఆధారపడుతున్నారు, మనుషుల మీద ఆధారపడుతున్నారు, లోకం మీద ఆధారపడుతున్నారు. కానీ పక్షులు ఏమంటారు కదా, పక్షులు నా మీద ఆధారపడుతున్నాయి, అవి చక్కగా నేను పోషిస్తున్నాను. మీరు నా మీద ఆధారపడడం పక్షులకు జ్ఞానం మీకు లేదని చెప్తున్నాడు క్లియర్గా. పక్షులు నా మీద ఆధారపడుతున్నాయి. మనం అన్ని కూర్చుకుంటాం కదా, వాటికి గరిసె లేదంట. ఆ కొట్లు లేవంటే అదే గరిసెలు లేదు. కొట్లు అంటే మనం ఊళ్ళో కొట్లు కోసుకోవాలంటే గరిసెలుగా గది పెట్టేసి మొత్తం పెండతో చక్కగా అరిగేసి చక్కగా అవి పెట్టేది. అందుకని తుమ్ము పట్టదు. అప్పుడు చాలా ఇప్పుడు ఎందుకంటే చాలా తుమ్ము పట్టిపోయి అంతా వేస్ట్ అయిపోతుంది. మొత్తం కొన్ని టన్నుల బియ్యం వేస్ట్ అయిపోయినాయి. గవర్నమెంట్ పెట్టిన గోదాంలో అన్ని మొత్తం పప్పులు కానీ ఈ బియ్యం కానీ మొత్తం తుప్పుబట్టి మనుషులు తినకుండా మొత్తం తెల్లపూరిలో వచ్చేస్తే ఆలోచన మొత్తం చూసేవాడి. అంటే ఆహారాన్ని భద్రపరచుకోవడానికి యోసేపు కాలంలో 7 సంవత్సరాల కాలం పోతే 7 సంవత్సరాల పంట ఆయన సమకూరిస్తే ఒక ఇంత ధాన్యం కూడా కావాలి పర్ఫెక్ట్ గా. ఏ టెక్నాలజీ లేనప్పుడే అంత పర్ఫెక్ట్ గా యోసేపు చేసిందంటే ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉన్నా ఏమైపోతుంది, గుడ్ల పాలైతుంది, నేల పాలైతుంది, మనుషులు తినేది పాడు చేసుకుంటుంది. మీరు గమనించండి, దేవుడి మీద ఆధారపడి దైవాత్మ మందిలో ఒక యోసేపు మాట ఐగుప్తులో మొత్తం విన్నారు. 7 సంవత్సరాల కాలం పోయినా కూడా పంటను దాచిపెట్టినట్టుగా మనం చూడగలం. మీరు గమనించండి, ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆకాశ పక్షులు చూడండి, అవి ఇద్దరు కోయలు కొట్టగా కూర్చుకోరు, వాటి కంటే మీరు బహు శ్రేష్ఠులు కారా. శ్రేష్ఠులు మీరు అంటే మనుషులు ఏమైపోయారు. మీరు గమనించండి, దేవుడి మీద ఆధారపడడం అనేది యేసుక్రీస్తు కాలంకాడికి వచ్చే వరకనే మొదటి శతాబ్దం 100లోనే దేవుడిని నమ్మడం కానీ దేవుడి మీద నమ్మకం సడలిపోయింది అని చెప్తున్నాడు యేసుక్రీస్తు. అందరూ దేవుడి మీద తిరిగి దేవుడి మీద ఆడుకుంటే యేసుక్రీస్తు ఈ మాట చెప్పేవాడు కాదు. దేవుడి చెప్పేవారు వాళ్ళు ప్రయాసపడుతున్నారు. అందుకనే మీరు వేసుకుంటే మీరు ఎంత తిన్నా కూడా మీకు తృప్తి ఉండదు, మీరు బట్టలు కప్పుకున్నా మీకు చదారు, మీరు వేసిందంత ఏంటి చిల్లుబట్ట సంచి చేసినట్టే ఉంటుంది మీ బతుకులు అని చెప్పేసి చదువుకుంటున్నాం వస్తే ఆ సందర్భాలు అన్నీ ఉంటాయి. మీరు గమనించండి, అంటే దేవుడి మీద ఆధారపడి వసతించేవారు దేవుడు. కాలాలను ఋతువులను ఈ సమస్తాన్ని సమకూర్చి ప్రకృతిలో మొత్తం వాతావరణం మార్పులను చేతులు చేసి చక్కగా మనుషులు ప్రపంచం మనుషులందరినీ పోషిస్తున్నది ఎవరు, పోషకులు ఎవరండి, దేవుడు. కానీ మనిషి ఏమంటున్నాడు, ఇది నా శ్రమశక్తి, నేను కష్టపడుతున్నాను కనుక నేను తింటున్నాను. భూమి ధర్మం అది పండుతుంది, కానీ నేను పెడుతున్న భూమి పంటలు 4 పంటల కోసం ఏంటి, భూమిని మొత్తం ఏంటి ఏం చేశారు, మొత్తం పండితున్నాను కూలిపోయేటట్టుగా విపరీతమైన మందులు పెట్టి ఏం చేసినారు మొత్తం మనుషులు ఇదైతే. అప్పుడు బయట ప్రకారంగా బయటలో ఏముంటుందంటే ఒక సంవత్సరంలో దానికి ఒక హాలిడే ఇచ్చింది, క్రాప్ హాలిడే మనం నడిపిస్తుంది కదా. ఇక పంటలు ఏమైనా వదిలేస్తే అలా ఉండేది. మళ్ళా దాన్ని బలం పొందుకున్న తర్వాత మళ్ళీ 100 రెట్లు పండేది. మీకు దానికి విశ్రాంతి దినాన్ని భూమికి ప్రకటించాలని ట్రైన్ చేసింది. ఇప్పుడు ప్రకటిస్తారా, ఇక కొత్త పంటలు ఏం చేయాలి, ఇక కొత్త ఏం చేయాలి, ఇలా ఆలోచించారు తప్ప ఇంత చక్కగా దేవుడు ఇస్తున్నారు. దేవుడు నమ్ముకోవాలి, దేవుడు ఎక్కడ దేవుడు వ్యక్తివారే లేదు. ఇవన్నీ ఇస్తున్నాడు కదా, వర్షం ఎలా పడుతుంది,
మీరు గమనించండి, ఉప్పు సముద్రాలు మొత్తం వేడెక్కించి ఇది మొత్తం ఆ వేడి వల్ల ఆవిరి వల్ల మొత్తం వేగాలకు వెళ్ళిపోయి మన శుద్ధ జలం. అందుకనే మనం వాడుకుంటాం జనరల్ వాటర్, మినరల్ వాటర్. మినరల్ వాటర్ ఏం చేద్దాం, తాగుతాం. జనరల్ వాటర్ వాడుకుంటాం. అలాగే నీకు జనరల్ వాటర్గా ఉంటే నీకు మినరల్ వాటర్గా మార్చేస్తే కదా వచ్చింది. మొత్తం నదులు నింపుతుంది, డ్యాములు కట్టుకున్నాం కదా, ఆ నీళ్ళన్నీ మొత్తం వచ్చేసి మనం కట్టుకున్న డ్యాములో ఉంటే అది తాగునీరుకు సాగునీరుకు చక్కగా మనం వాడుకుంటాం. బ్రతుకుతున్నామంటే దేవుడి కృప వలనే. అనుక్షణం దేవుడి కృప లేని భూమి మీద మానవుని మనుగడ కొనసాగదు. అయినా దేవుడిని వెతికే మనుషులు ఈరోజు లేదు. ఏదో నేను ఉంటున్నాను వచ్చినా అంతే అనుకుని బతున్నాడు. కానీ క్లియర్ కట్టే రోజు గురించి చెప్తున్న మాట మన చూడండి ఏమంటున్నాను. అదే అధ్యక్షుడు 6వ అధ్యాయం 25 అందువల్ల నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తింటున్నా ఏమి త్రాగినో అని నీ ప్రాణం గురించి చేయడం, ఏమి ధరించుకున్నామని నీ దేహం గురించి చేయడం చింతింపబడి. ఆహారం కంటే ప్రాణం గొప్పది, దేహం కంటే. మీరు గమనించండి, వస్తువు కంటే ఏంటి, దేహం గొప్పది కావా, గొప్పది కావా. వాటి గురించి పరితాపన. మీరు గమనించండి, వాటి గురించే పరితాపన. ఆదాము నమ్మకం ఏం చేసింది దేవుడు, వాళ్ళ దిగంబరంలో తెలుసుకున్న తర్వాత చెరువు చొక్కాలను చేసి వాళ్ళ పుట్టి వాళ్ళిద్దరికి పెట్టారు. మొత్తం వాళ్ళు సిగ్గు తీరగలుగుతున్నారు. పండు తిరగబడుతూ వాళ్ళు దిగబడలే, వాళ్ళకి తెలియదు. కానీ తెలిసిన తర్వాత ఏం చేసారు, అందులో వాళ్ళు కట్టకుండా చేసుకొని ఎండబడితే ఎండిపోతే గాలి వచ్చి మానవుడు అదే తెలివి. కానీ దేవుడు ఏం చేశాడు, చర్మం చొక్కాయలు వాళ్ళకి తొలగించి చక్కగా వచ్చాడు. దేవుడిచ్చాడు. మీరు గమనించండి, మంచి చెడులు అనేది వాళ్ళకు మంచి తెలియాలి, చెడు గురించి తెలుసుకునే అవసరం లేదు మనిషి. ఎందుకంటే మంచి కంటే చెడు అయిపోయింది కనుక నాయన మీరు చెడు తెలియవలసిన లేదు. మంచి చెడు ఏంటి నాకే తెలిసింది నా వరకు. ఎందుకంటే నేను చేయను కనుక మంచి ఏది చెడు నాకు తెలుసు కనుక మీరు ఎప్పుడూ మీకు మంచి తెలియాలని చెడు తెలియదు. మనిషి ఏంటి, తిన్నగా అలాంటి మంచి చెడు తెలుసుకున్నాడు, మంచిని మర్చిపోయాడు, చెడునే జరిగించుకుంటూ వెళ్ళిపోయాడు. చెప్పండి తెలియ ప్రారంభ దినాల్లో తొలిదంపతులుగా ఆదాము ప్రారంభమైన వారి జైత్ర యాత్ర మనుషులను వంచడం కానీ, మనుషులను మోసగించడం కానీ, మనుషులను ఏమార్చడం కానీ, దేవుడికి దూరం చేయడంలో దుష్టుడు సఫలమైపోయింది. గమనించండి. అందుకే నేను క్లియర్ చెప్తున్నాయన, మీ వస్త్రాలు కావాలని నేను ఇస్తా ఖచ్చితంగా. అన్న వస్త్రంలో వాడుకొని గుర్తుకుందంటే మీరు గమనించండి. 1000 రూపాయలు వస్తే బట్టలు వేసుకోవడానికి 1000 రూపాయలు వచ్చేస్తే బట్టలు ఏదైనా సరే. కానీ 1000 రూపాయలు తీసుకోవడం అర్థమే 1000 రూపాయలు. మీరు గమనించండి, ఒకరు 50,000 లక్షల రూపాయలు. ఇక పెద్దలైనా మన దైవజనులు అయితే 30,000 సూపు 50,000 సూపు ఎవరంటే అది ఎవరి కష్టం ఏం కదా. చెమటోసి అంటే జనాలు ఇస్తున్న డబ్బులు కూడా ఇలా దుర్వినియోగపడతారు తప్ప సంఘంలో ఉన్న పేదవాళ్ళకు ఇవ్వడానికి 10 రూపాయలు ఇవ్వడానికి వస్తారు. వీళ్ళ సూర్యులు మాత్రం మంచిగా చేస్తుంది. ఎందుకంటే మీకు నేను కఠినంగానే మాట్లాడాను, ఉన్నదంటే మాట్లాడతాను. నాకు వర్తించేదే చెప్తున్న నేనే సరే పాటించకపోతే మనలో. ఎందుకంటే యేసుకి అడుగు జాడతో మనం నడవడం మాదేవాలని మనుషులా యేసుకిస్తాం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి రాడు అన్నాడు. క్రీస్తు కలిగిన ఆ మనసు మనం కలిగి ఉంటేనే మన పరలోకం వెళ్తాం. నా మనసు నేను కలిగి నా చిత్తాన్ని నేను జరిగించుకుంటే పరలోకం వెళ్ళే పరిస్థితి అసలే ఉండనే ఉండదు. అందుకని చాలా జాగ్రత్తగా ఆకాశ పక్షులు క్లియర్గా ఆకాశ పక్షులు వృద్ధులు కోరలు కొత్తలో కూర్చున్నాను అందరూ మీ పరలోకం తల్లి వారిని పోషిస్తున్నాను. మీరు వాటికంటే దేవుడు అంటే ఆకాశ పక్షులను చూపించి మానవాళికి పాఠం చెప్తున్నాడు. నాయన ఆకాశ పక్షులు చూడండి, ఆ ఇద్దము పోయి నువ్వు ఇద్దినా పోసినా నీకు మాత్రం ముక్తి ఉంటుంది. నీ కంటికి ఆశ తీరదు. ఇక ఇది సరిపోతులే అన్న ఆశకు దూరం, ఇది చాలా అనుకుంటా, ఇంకా కావాలనుకుంటున్నాను. మీరు గమనించండి, 1,00,000 రూపాయలు అనుకో, అబ్బా దీనికి 2 లక్షలు ఇలా చేయాలి, 2 లక్షలు అనుకో దీనికి 3 లక్షలు ఎలా చేయాలి, దీనికి నాకు 1 కోటి కూడా లేదు, ఈ 1 కోటి నాకు 2 కోట్లు 3 కోట్లు ఇలా మనిషికి ఇదే ఆలోచన తప్ప పరలోక ధనంగా మర్చిపోలేకపోతున్నాడు. దాన్ని ఏం చేయాలి, మనం సాధారణ దయ్యం రూపం ఏం చెప్పిన ఈ ధనంలో దయ్యం మారిపోయింది తెలుసా. దయ్యము తన రూపాన్ని మార్చుకొని నోట్లలో మన జేబుకి వచ్చింది. అందుకనే నీ హృదయం, నీ ధనం ఎక్కడ ఉందో నీ హృదయం అక్కడే ఉందో. అంటే ఏంటి, కుషి వైపే వస్తుంది, జేబు ఇక్కడనే పెట్టుకున్నాం డబ్బులని. క్లియర్గా ఎక్కడే వేసి మాట ధనం అంటే నీ హృదయం, ధనం ఎక్కడ ఉందో నీ హృదయం అక్కడే ఉందంటే ఎక్కడనే పెడతారు. ఎక్కడైనా సరే గురువైపే యేసుక్రీస్తు ఎప్పుడు చెప్పాడంటే ఈ చేతులు లేని కాలంలోనే, ఈ టైలర్ లేని కాలంలోనే వాళ్ళు నిలువుగా చేసుకుంది కిందికి మీదికి మొత్తం
ఇవన్నీ పెట్టుకోకపోయింది. ఆ కాలంలో చూసుకుంటే గమనించండి, ప్రతిదీ ఎవరికి చెప్పింది మతబోధ కాదు, కానీ ప్రతి మనిషిని ఆలోచింపజేసే బోధ చేసుకుంటూ చేసుకుంది. చూడండి ఒకసారి కీర్తన గ్రంథం 37వ వచనం. కీర్తన గ్రంథం 37 అధ్యాయము 16వ వచనం. చక్కని విషయాలు. నీతిమంతునికి కలుగు కొంచెమైన ఎంతమంది భక్తిహీనులకు మీరు గమనించండి, భక్తిహీనులకు ఎక్కువ ఉంటుందండి. నీతిమంతుడు కొంచెం చాలా ఆనందం ఉంటుంది, హాయిగా ఉంటాడు, ఎక్కువ ఆలోచించాడు. నీతిమంతుడికి ఏంటంటే ఈ లోకాన్ని కోరుకు పరలోకం కోరుకుంటాడు, ఆ ఉన్న కొంచెం సరిపోతుందే అనుకుంటాడు. కానీ భక్తిహీనుడుగా ఉంటుంది, వారికి ఎంత ఉన్నా కూడా ఏమైపోతారు, ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి. అందుకని చాలా మంది కష్టపడి రోగాలు అన్నిలో పెట్టుకుని అన్ని పూరబెట్టుకున్న తర్వాత ఏంటి అనేకమైన రోగాలు చుట్టూ తింటోళ్ళు చుట్టూ తప్ప తింటోళ్ళ చుట్టూ తప్ప లేడు. 70 మంది తింటే 60. అవునా కాదా? కష్టము చెమటోసి కష్టపడాలి. మొత్తం నేను తినకుండా కట్టు కట్టుకొని నూరు కట్టుకొని మొత్తం ఏం తినకుండా అంత ధనాన్ని మొత్తం సమకూర్చాడు. ఇక తిందాం అనుకుంటే టైంలో రోగాల నుంచి శరీరం కదా ఏమైపోతుంది. ఏం తినలేదు, స్వీట్ తినలేడు, ఒక మంచి మటన్ తినలేడు, చికెన్ తినలేడు, ఏది తిన్నా అరగదాయకు. ఏది తిన్నా గంజి తాగంటాడు అంతే. నీకేం కావాలంటే గంజి తాగే అంతే, ఇక గట్టి రసం తాగే అంతే, గొడవ గట్టి ఉంటుందిగా అది వేసుకుని తాగే అంతే. సులువుగా అడిగేది గంజి తాగా జావ తాగా చేసుకొని తిరిగి నీకు బతకది ఉన్న జీవితం కోసం కష్టపడగా ఇక ముగింపు దశలో నువ్వు మంచిగా ఉండదు. కానీ నీతిమంతుడు చక్కగా బ్రతుకు దేవుని ఆధారపడితే చక్కగా ఉంటుంది. ఆయన నీ గుణంలో కొంచెం అది బహు శ్రేష్టమైనది. దాని మీద మీరు అంటే భక్తులు అలాగనే ఉండండి, భక్తులు అలాగనే ఉన్నారు. మీరు గమనించండి, ఎబ్రియలు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక మంచి మాట చెప్పింది. వివాహ విషయంలో చెప్తున్నాడు, క్రైస్తవులకు ఏమి ఉండకూడదు కూడా చెప్తున్నాడు. చూడండి ఒకసారి, క్రైస్తవులకు ఉండవలసిన సంగతులు అండి. ఎందుకంటే దాని లోక సంబంధం కాదు, లోకం మనం కాదు. ఎబ్రియలు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎబ్రియలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాడు. చూడండి, ధనాపేక్ష లేని వాడై చూడండి మీకు కలిగిన వాటితో తృప్తిపొందండి. మీరు గమనించి ఏమంటండి, ధనాపేక్ష లేని వారు. అదే ఆ ధనం కోసమే మనం ప్రమోట్ చేస్తాం. ఈ బైబిల్లో ఉన్నదానికి మనుషులు చేసడానికి ఏమాత్రం పొందడం ఉండదండి. మీరు గమనించండి, ధనాపేక్ష లేని వారై అంటే ధనం మీద నీ మనసు ఇవ్వదు, నీకు మంచిగా ఆరోగ్యం ఇచ్చే దేవుడి మీద నీ మనసు ఉండాలి. ఆయన నిన్ను నిద్ర అంటే నిన్ను పడక మీద తీసుకెళ్ళి మంచిగా నిద్రపుచ్చి తిరిగి లేపిన మనసు ఆయన మీద మనసు ఉండాలి. నువ్వు పడుకున్నావు తిరిగి లేదు నమ్మకం హాయిగా నీకు నిద్రపుచ్చి తిరిగి మన ఉదయకాలం నీకు ఇస్తుంటే ఆయన మీద మనసు ఉండాలి. కానీ ఈ ధనం మీద మనసు ఎట్లా అయిపోద్ది? వాటితో నీకు ఖచ్చితంగా ధనాపేక్ష లేని వారై వాటి మీద మనసే ఉండొద్దని చెప్తుండ్రు. ఏ దాని మీద మనసు ఉంటుందో దాని మీద మనసు పెట్టుకోవడం దేవుడు అంటారు, దానికోసమే దేవుడు అంటారు. ఇది ఎంతవరకు జ్ఞానం చెప్పండి. బైబిల్లో ఉన్నది స్పష్టంగా రాకూడదండి, ఇది క్లియర్ కట్గా రాకూడదు. ఎలా ఉండాలి ఏంటి అని మనిషిని దశ దిశ నిర్దేశించి కరెక్ట్గా నీకు నిలబెట్టేది, పర్వతాన్ని నడిపించేది దేవుని మనసు అయినా 66 పుస్తకాలు దేవుడు తన మనసునే గ్రంథస్థం చేసి అక్షరబద్ధాన్ని గ్రంథస్థం చేసి నీకు ఇస్తే, నీకు నాకు ఇస్తే ఇది ఇందులో పెట్టేసి మనం ఏదేదో ఆలోచిస్తే ఎలా చెప్పండి. మనకు బైబిల్లో నేను గ్రామాలకు ఏ వ్యక్తిని చూసే అవసరం లేదు. కొంతమంది ధనం వచ్చిన దాన్ని గర్భిష్ఠులు అయిపోవడం వల్ల అబ్బా నాకు ఇంతుంది నాకు అంతుంది. నీ కారు ఉన్నా బంధువున్నా ఏదున్నా ఆ బంధువుల కారు ఆయనే ఉంటుంది, నువ్వే ఉండదు. అంతేనే కాదు, వాస్తవాన్ని మీరు ఆలోచించండి. నీకు ఎన్ని కోట్ల నుండి ఏదైనా ఉండండి, యేసుక్రీస్తు కలిగిన మనసు సమస్తాన్ని మానవులు కలిగేసిన దేవుడు యేసుక్రీస్తు ఎవరైనా ఆకాశ పక్షులు కూడున్నాయి, నక్కలకు గొయ్యలు ఉన్నాయి, ఆకాశ పక్షులు కూడున్నాయి. మనుషులు మనం తలవాల్చుకున్నప్పుడు స్థలం లేదు అన్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన బండలు ఆయన పట్టుకోలేదు, బండల మీద కొండల మీద ఒలివకుండా వెళ్ళిపోయాడు ఆయన భర్త. మీరు గమనించండి, ఆయన నమ్ముకున్న మనం ఆయనకు నీదట మనకు నీదట. అపోస్తులు మీరు గమనించండి ఎలా ఉన్నారు. అపోస్తులు మీరు చూడండి, మత్తయి సువార్త నుంచి మొత్తం 27 పుస్తకాలు మనం ఆ జీవితాలను మొత్తం తనిఖించి పరిశీలించి చూస్తే ఆ బ్రతుకులు మొత్తం ప్రపంచాన్ని మొత్తం వెలిగించిన మొత్తం 12 మందిలో కూడా పోయినా మరి ఆయన పేరు మధ్య వచ్చిన ఈ 12 మంది మాత్రం ఉన్నతంగా
వాళ్ళకి ఇలాంటి ధనాపేక్ష లేదండి. ఎవరికి? అపోస్తులు 12 మంది అపోస్తుల పౌరులతో 13 మంది అపోస్తులకు ఇలాంటి లేదు. ఏంటి ఆలోచించలేదు. అపోస్తుల దగ్గర డబ్బు తీసుకొచ్చి పారేస్తారు మొత్తం పాదాల దగ్గర. ఏం చేసి మొత్తం సమిష్టిగా ఉంచుకొని వాళ్ళ అక్కడ పంచిపెట్టి దేవుని వాక్యాన్ని గొప్పగా ప్రకటించింది. అప్పటివరకు దొంగలు చేసి శాస్త్రపాలు దాన్ని దాచుకోవడం, ఇక్కడ బలి తీసుకొస్తే కదా వెంటనే తీసుకొని మళ్ళీ అనుకోవడం. వీళ్ళు మన అదే అందు గురించి ఈరోజు పొడా చూపించిన మొత్తం బల్లలన్నింటినీ పడవ చేసిన మొత్తం రూకలు అమ్మవారు రూకలు మార్చుకున్న వాళ్ళు రూకలు చల్లేసిన మొత్తం నా తండ్రి ఇంటిని గురించి ఆసక్తి నన్ను భక్షిస్తున్నది. సత్యం జరిగే చోట సంతగా మార్చేసింది. ధనాపేక్ష మీ మనసు నిలిపోయింది. మీ బ్రతుకులు బాగాలేదు. మొత్తం ఏం సంపాదించాలి, ఏం చేయాలి, ఎందుకు మీకు ఈ బ్రతుకులు మొత్తం ఇలా అయిపోయింది. ధర్మశాస్త్రంలో దేవుడు రాయించిన గ్రంథంలో ఏముంది, మీ బ్రతుకుల్లో ఏముంది అని యేసుక్రీస్తు తాళ్ళను గోడాలను చేసి ఎడ్ల నమ్ములను ఆయన్ని తోసివేసి బల్లలని పడదోసి మొత్తం ఇచ్చేసిన మనం ఏ అధికారంతో నువ్వు ఇచ్చేస్తున్నావయ్యా అంటూ తప్ప అయ్యో నేను చేసిన తప్పు మమ్మల్ని చెల్లించి మహాప్రభు అన్నదా ఆయన మీదకే తెలియదు. ఎందుకు? యథార్థవాది లోక వీరుడు అంతే. యథార్థంగా ఎక్కడ మాట్లాడు అది శత్రువు అయిపోతారు అందరికీ. కానీ దేవుడికి అదే వస్తుంది. 100 మందికి నువ్వు శత్రువు మారు, నువ్వు దేవుడికి ఇష్టంగా ఉంటుంది. గమనించండి, యథార్థంగా ప్రతి మనకు మనుషులందరూ నీకు ద్వేషించగా, కానీ దేవుడు మాత్రం నేను అప్పుకోడు. నీ నీతిని చూస్తాడు, నీ భక్తిని చూస్తాడు, నీ యథార్థం చూస్తాడు. ఎవరి దగ్గర నీ ఆశించని మనసు చూస్తాడు. అమ్మా నా కుమారుడు ఇలా ఉండాలి, నా మీద ఆధారపడుతుంది, నా వైపు చూస్తున్నాడు, మనుషుల వైపు. మన అపోతులు చూడండి, అసలు మనుషుల వైపు ఉండండి. వాళ్ళు దేవుడుగా దేవుడు వైపు ఆకలి ఎవరు పెట్టారో తెలియదు. వాళ్ళు ఏం చేశారు మీరు గమనించండి. ఉపవాసాలు పెట్టి తిన్నారు అంతే. ఫస్ట్ ఉండదు. ఎంత ప్రాంతాలు తిరిగిన వాళ్ళు మాత్రం వాళ్ళకి ఇదంతా లేదండి. కానీ ఇక్కడ క్లియర్గా అపోజిట్గా గౌరవ గారు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? 13 ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాడితో నేను ఏమాత్రము విడవను, నేను ఎన్నడను ఎడబాయనని ఆయన చెప్పి ఉన్నాడు కదా. చాలు అడుగుతారు. కాబట్టి మాకు మనము ప్రభు నాకు సహాయుడై నేను భయపడను, నరమాత్రం నాకేమి చేయగలను. ఏం చేయాలి? మనుషులను చూసి భయపడ అవసరం లేదు. మనుషులను చూసి భయపడవలసిన లేదు. మనిషికి భయపడాల్సిందన్నా దేవుడికి. గమనించండి, ఆయన ముందు నాకు అవసరం లేదు. ఎందుకంటే ప్రభు నాకు సహాయపడే వాగ్దానంతో ఉంటుంది మొత్తం నిబంధన. ఖచ్చితంగా ప్రభు మీద ఆధారపడవా ఏం చేసినా దేవుడు సహాయం చేస్తాడు. గమనించండి, ఆయన మీద ఆధారపడాడు వెనుపడ్డాడు. అందుకే ఏమంటున్నా ధనాపేక్ష లేని వారైతే గమనించండి. వివాహంలోకి ప్రవాహంగా వస్తుంది ధనం తెలియకుండానే. ఇక్కడ ఏమంటారు? పైన వివాహం అనే విషయంలో ఘనమైనది పాటు నిష్కల్మషమైనదని బైబిల్ చెప్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది? ఆ పైన వచనాలు చెప్పేసి ఇక పైన వచనాలు దాని మీద కింది వచనం చదవరు. పైన వచనం చదువుతారు. వివాహం అనే విషయంలో ఘనమైనది పాటు నిష్కల్మషం అయిపోయింది. కింది ఉంటుంది కదా. అతను ఎవరెవరికి ఆయన ఏ కాలంలో ఎలా సంవత్సరాలు అంటే వెళ్ళి బంధాన్ని చెప్తున్నాడు. ఒకసారి 4వ వచనంలో వివాహం అన్ని విషయంలో ఘనమైనది పాంపు నిష్కల్మషం అంటే ఇలాంటి కలకం లేని పాపం లేని మంచిగా ఉండాలని చెప్తున్నా. దేశాలను వ్యవసాయాలను దేవుడు తీర్పుదించును అని చెప్పి ధనాపేక్ష లేని వారే ఈ మీకు ఉన్న కలిగి ఉన్న వాటిలోనే తృప్తిపోతుంది. ధనాపేక్ష లేని వారే ఇవన్నీ ఏం చేస్తారండి? ఆయన ఏమన్నాడు? దేశ సాంగులైతే ఏమి చేస్తారు? డబ్బు కోసమే కదండి. తప్పుడు పనులు ఎందుకు చేస్తారు చెప్పండి? ఎందుకు చేస్తారు? ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దేవుడు తీర్పు తీస్తారు. దేవుడు తీర్పులో పడకుండా ఉన్న వాళ్ళతో తృప్తిగా పొందండి, తృప్తి పొందండి. లేని వాటి గురించి మీరెందుకు తప్పులు చేస్తున్నారు? సమాజంలో ఎట్లా చేరిపోయిందో క్లియర్ కట్గా బయటకు ఏంటంటే ఖచ్చితంగా చెప్తున్న నిర్వచన ప్రేమగా దిగుతున్నారు. ధనాపేక్ష లేని వారే మీరు వాటితో తృప్తి పొందండి. క్రైస్తవ వివాహం అంటే ఉన్నతంగా ఇక్కడ లోకంలో రకరకాలు ఉన్నారు కదా. కానీ దేవుడి గురించి మాత్రం ఉన్నతంగా ప్రపంచానికి దేవుని తెలియజే బాధ్యత, తెలియజేయవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? నమ్ముకున్న నీ మీద నా మీదనే ఉంది. మాటలు చెప్పాలా, ప్రియాలు చూపించాలి. దేవుడు గొప్పవాడు అండి. దేవుడు మాకు సహాయకుడు. దేవుడిని నమ్మితే నీకు ఖచ్చితంగా నమ్ముకొని ఎవరైతే నమ్మవానికి మంచి వేసి మన దగ్గరలో మేమే రాస్తాము.
నమ్ముడు ఎవరైతే నమ్మడానికి సమస్తము సాధ్యమే. నమ్మడం నీలో ఉండవచ్చు కానీ సహాయం చేసే వాళ్ళు అక్కడే మనం తెలుసుకోవాలి. నమ్మడం నీ వల్ల అయితే నమ్మడానికి సమస్తము సాధ్యమే అంటే నమ్మడంలో అలమరికలు లోపాలు మనలో ఉంటేనే జరగదు. ఆలోచించినంత విశ్వాసం ఉంటే చాలండి. ఆ కమ్మని చెప్పి మొత్తం ఏదో పిల్లలు కూడా సముద్రం నాటబడుతుందని చెప్తే మీకు లోపడుతుందని చెప్పి ఎదురు మనం ఏమంటాం మనుషుల వైపు ఏమంటాం తప్ప దేవుడి మాట మీద ఆనాడు నమ్మకోలేదు, ఈనాడు నమ్మకం. వాస్తవం మీరు గమనించాలి. బైబిల్లో ఉన్నది వేరు, సమాజంలో జరుగుతున్నది వేరు. అది మాత్రం మనం ఖచ్చితంగా గమనించాలి. ప్రియమైన దేవుడు వాటికైనా పెట్టుకున్న బైబిల్ ఉందా తిమోతికి రాసిన పత్రిక చూడండి. ఒకటో అధ్యాయం 21 కట్టుకుని ధర్మశాస్త్రం కంటే ముందున్నవాడు ఈయన సాధికారంలో రాయబడుతుంటే ఈ గ్రంథం ఉండదు తెలుసా. పిల్లలు ఒప్పుకుంటారు, లోవాడు ఓడున్నాడు. కేవలం ఈయన ఆటం మాత్రమే ఉంటాడు. ఈ 42 అధ్యాయాలు ఒక కావ్య గ్రంథం. దేవుడు గొప్పగా దీన్ని చరిత్రకారులు ఏం చెప్తారంటే ఈ గ్రంథాన్ని బహుశా మోసే గారే రాయించవచ్చు, రాసించవచ్చు అని చెప్తారు. మీరు గమనించాలి. పూజలు చేసిన మనం చదువుకుంటే దేవుడే స్టేట్మెంట్ ఇచ్చిన ఆయన గురించి యథార్థవంతుడు, నీతిమంతుడు, అతడు చరిత్రను విసర్జించిన వాడు అన్నాడు. ఎవరైతే దేవుడే సాక్షాత్తు భూమి మీద ఉన్న ఒక మానవుల గురించి దేవుడే స్టేట్మెంట్ ఇచ్చిందండి. దేవుడు వెతికిన మనిషి ఒక పాఠంలో చెప్పినప్పుడు దేవుడు భూమి మీద అంటే దేవుడు వెతికిన మనిషి భూమి మీద ఎవరు, దేవుడు వెతికిన మనిషి భూమి మీద ఎవరు అంటే నేను ఆ పాఠం కూడా మాట్లాడతాను. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు గమనించండి. దేవుడు కూడా చూద్దామా. తీయండి. మొదటి అధ్యాయంలో 21వ వచనంలో చాలా మంచి మాట్లాడండి. దేవుడు 21వ వచనం చూడండి ఏమంటున్నాం. నేను నా తల్లి గర్భంలో ఉండి దిగంబరుడై వచ్చింది. దిగంబరుడే అక్కడ తిరిగి వెళ్ళేది. చనిపోయిన తర్వాత మళ్ళీ ఏమైపోతుందో కూడా ఎవరికి పూర్తి క్లారిటీ లేదు ఎవరికి. యోగులు అయినా విశ్వాసం చూడండి. తల్లి గర్భం నుంచి నేను దిగంబరిగా వచ్చాను, తిరిగి నేను దిగంబరిగా పోతానంటే ఎక్కడికి పోతాను ఆయన? ఇంత స్పష్టంగా ఉందా? అతని నిబంధన ఛాయ, కొత్త నిబంధన నిజంగా మనిషి ఎలా పుట్టిన తర్వాత ఎలా బ్రతకాలి, తర్వాత చనిపోయిన తర్వాత మరణించిన తర్వాత మనిషికి బ్రతుకు కూడా ఉందని ఎక్కడ కొరింథీయుల పత్రికలో మంచిగా రిలీజ్ చేసిన మాత్రం రక్తమాంసము దేవుని రాజ్యంలో స్వతంత్రించగలరు, క్షేమైనదిగా ఇవ్వబడి అక్షయమైనదిగా లేవబడతాయి. యేసుక్రీస్తు రాకడలో తమ తమ వరుసలో తన వారు బ్రతికింపబడతారు. ప్రథమ క్రీస్తు లేచింటాడు 15 అంటే మీరు గమనించడం ఒకసారి. ఈ ఇంత స్పష్టత యోగుకు లేదు. కానీ అయినా కూడా ఏమంటాడు, నేను తల్లి గర్భంలో నేను ఎలా వచ్చినట్టు దిగంబరిని వచ్చాను, తిరిగి నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, దిగంబరి వెళ్ళిపోతాను. ఈయనకి ఎలా ఉన్నాయి ఎన్ని సంతానం మొదటి జరిగితే ఆయన లిస్టు చెప్తాడు మొత్తం. ఇంత ధర్మంలో దేవుడే మనసులో చెప్పాలి. ఇంత ధర్మంలో పిల్లల గురించి ఎలా ప్రార్థన చేస్తాడు, ఇంటిని ఎలా బాధ్యతగా పిల్లలు ఎక్కడన్నా మనసులో వాళ్ళు తప్పు చేసుకుంటారు, చేయలేవాళ్ళు చేసి పొరపాటు దేవుడికి దూరం అయిపోతారేమో అనుకుని ఒక కన్న తండ్రి బిడ్డల పట్ల ఉన్న బాధ్యతను యోగా తెలియజేస్తున్నాడు. మొదటి అధ్యాయంలో 5వ వచనంలో చదువుతున్నాం. ఆ పైన మొత్తం అందరూ దేవుడి గురించి మాట్లాడారు, దేవుడి గురించి మాట్లాడారు. 5వ అధ్యాయంలో గురించి ఆయన ఉన్నది. వారి ఇంద్ర దినములు పూర్తి చేయగా యోగు తన కుమారుడు పాపం చేసి తన హృదయంలో దేవుడిని దూషించిన దేవుడు అని వారిని పిలువనిపించి వారిని పవిత్రపరిచి అనుబంధంలో లేచి వారిలో ఒక్కొక్కరు నిమిత్తమై ఏం చేస్తున్నాడు, ఒక్కొక్కరు నిమిత్తమై దహన బలులను అర్పిస్తున్నాడండి. ఆయన చేతులు కాదు, వాళ్ళు హృదయంలో ఎక్కడ దేవుడిని దూషిస్తారేమో అని. మనకి ఎన్ని గ్రంథాలు ఉన్నాయండి ఇప్పుడు? ఆయన ఒక గ్రంథం లేనివాడే ఇంత పర్ఫెక్ట్ గా ఇంత ప్లానింగ్ గా నా పిల్లలు ఎక్కడైనా సరే పొరపాటు చేసి దూరం అయిపోతారేమో అని అంత చేసినా సరే కానీ సాతాను శోధించడం కానీ దేవుడి యోగులు ఆయనకు అప్పగించడం సాతానికి అప్పగించడం కానీ సమస్తం కోల్పోయినాక కూడా మళ్ళీ 7 మంది కొడుకులు పుడతారు, మళ్ళీ 3 కుమార్తెలు పుడతారు. ఆయన 10 మంది సంతానం. ఫస్ట్ ఎంతమంది ఉన్న సంతానము ఆస్తులు డబల్ అవుతాయి కానీ పిల్లలు డబల్ రాదు. 10 మంది కదా, మళ్ళీ 20 మంది రావచ్చుగా.
ఆస్తులు వచ్చినాయి, డబ్బులు వస్తాయి, కానీ పిల్లలు మాత్రం మళ్ళీ అదే 10 మంది వస్తారు. ఇక్కడ 7 మంది కొడుకులు, 3 కుమార్తెలు. ఆ దేశం అంతగా అంత సౌందర్యంగా, అంత మంచిగా అందంగా ఉన్న వాళ్ళు ఒక్కరు లేరు, అంత రాయబడుతున్నారు. మీరు గమనించండి ప్రియమైన దేవుడిగా, ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఎక్కడైనా ఉదయంలో దూషించుకునేమని వారి నిమిత్తం ఏం చేస్తున్నాడు? 6వ దేవదూతలు యెహోవా సన్నిధిలో నిలుచుటకై వచ్చిన ఒక దినం ఒకటి తపస్సించారు. ఆ దినమున అపవాది అమ్మవాడు వారితో కలిసి వచ్చాను. యెహోవా ఎక్కడి నుండి వచ్చిందని వారిని అడగగా, అపవాది భూమి మీద ఇటు అటు అంటే అందరినీ స్కానింగ్ చేసింది. మొత్తం అప్పుడున్న జనాభాలో అందరినీ స్కానింగ్ చేసుకుంటూ ఈ ఒక్కడు మాత్రం పర్ఫెక్ట్గా ఉంది. పర్ఫెక్ట్ ఉందన్నది మీరు గమనించండి. ఆ బ్రదర్ నిష్కారణంగా అతన్ని పాడు చేయదు, నన్ను దేవుడే ప్రేరేపించేది దుష్టుడు. మనుషులు పెద్ద లెక్కగా తెలుసా? నన్ను అతను నిష్కారణంగా అతన్ని పాడు చేయలేదు, నన్ను ప్రేరేపించిన దైవమా? ఈ దేవుడే. అతడు యథార్థం ఉనికిదే యెహోవాకు భయభక్తులు గలవాడాయన. నువ్వు మంచిగా పరిమాణం ఇచ్చావు, అంత ఆస్తులు ఇచ్చావు, అందుకనే దేవుడు ఒక్కసారి తీసుకెళ్ళి ఆ కంచెది నేను ఎక్కడైపోతా, నీ మొక్క ముందే నేను చూసింటాను. మన దేవుడు అసలే కోసం గలవాడు. నువ్వు కూడా సరిగా తెలుసుకుంటే నా కుమారుడే, నాకు నమ్మకం ఉంది, నా కుమారుడు కూడా అన్న వరకల్లా ఈ దిగొచ్చిన అన్ని పోయినా వెళ్ళంతా చిట్ల గీక్కున్నా ఏం చేసినా ఇబ్బంది పడ్డా కూడా నోటి మాటలతో కూడా పాపం చేయాలని, నోటి మాటలతో ఏ విషయంలో కూడా నోటి మాటలతో పాపం చేయాలంటే నీ మీద నా మీద ప్రతి ఒక్కరి మీద. పరలోకంలో ఉండడానికి దుష్టుడికి అవకాశం లేదు కానీ పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకు? మన సహోదరుడు మీద మన మీద ప్రతి దినం నిరస్తాపన చేసి వీడు ఇలాంటి వాడు అలాంటి నాకు అవకాశంతో అవ్వవా, నాకు అవకాశంతో అవ్వవా, అవ్వవాడు ఇలా ఉన్నాడు అని ఎవరేం చేస్తారు? దుష్టుడు మన మీద నిరస్తాపన చేయడానికి అవకాశం అందిపుచ్చుకొని మరలా పడబట్టడానికి దేవుని దగ్గర పర్మిషన్ ఉంటేనే మనం జీవనం ఉండడం. దేవుడి మాట ఖచ్చితంగా అది యోగ సందర్భం అదే మాట కనిపిస్తుంది. చూడండి, మొదటి దేవుని వాడు 20 వచ్చింది. తల్లి గర్భం, నేను నా తల్లి గర్భం నుండి దిగంబరుని వచ్చుకున్నాను. దిగంబరుగానే అక్కడికి తిరిగి వెళ్ళలేదు. యెహోవానే తీసుకుపోయాడు. ఎంత తీసుకుపోయాడు? ఎన్ని ఆస్తులు అడ్డుపోయింది. ఈ మాట వాళ్ళని చెప్తారా? మీరు గమనించి ఈ మాట వాళ్ళని అంటారా? ఇద్దరు దేవుడు ఏమన్నా తేడా వచ్చిందనుకో, ఆయన ఏ దేవుడయ్యా నాకు ఇవన్నీ మొత్తం తీర్చి నాకు ఎందుకు శోధన ఆయన అన్నారు. ఒక మాట మీరు గమనించారు. వీళ్ళ భక్తుల జీవితాలను కూడా జీవగంలో రాయించలేదంటే మీరు వాళ్ళని మాదిరిగా చూసుకోండి. అలాగా చూస్తున్న గొప్ప పుస్తకం ఇంత మాదిరిగా ఇంత గొప్పగా బ్రతికిందాను. స్నేహితులు నువ్వు ఏదో పాపం చేసావు, నువ్వేదో పాపం చేయాలంటే ఏ పాపం చేయాలి, నేను ఏం పాపం చేయాలి, ఆ వాదన మొత్తం అదే. ఇక మీరు గమనించండి. ఇక్కడ చూస్తే మాత్రము క్లియర్గా చెప్తున్నా ఈ సంగతులలో 20 వచ్చింది. యెహోవా ఇచ్చింది, యెహోవా తీసుకుంటుంది అని యెహోవా శుద్ధికరుడు గొప్ప నామం అని చెప్తూ 22 వచ్చింది. ఈ సంగతులలో ఏ విషయంలో ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసిందని ఈ మాట బాగా ఇది చేసుకోవాలి. 1 సంవత్సరం మాత్రం నేను తల్లడిపోయాను, పిల్లలతో మాత్రం మామూలు విషయం కాదు. ఈ మాటలు నన్ను నిలబెట్టింది, ఈ మాటలే నన్ను నిలబెట్టింది. ఈ యోగంలో నేను బాగా ధ్యానిస్తాను. ఎందుకంటే ఆ కష్టాల్లో కన్నీళ్ళు ఉన్నప్పుడు నాకు ఒళ్ళంతా మంటలే. ఇందులో నలకి ఉండాలి, లేకపోతే కానికి ఉండాలి. కరెక్ట్ పోయి నలకి ఉండాలి, కరెక్ట్ మరొచ్చి కానికి ఉండాలి. ఎంత వేదన ఉంటుందంటే మనుషుల్లో నేను చెప్తూనే కదా బాధ, ఆ బాధ ఆ వర్ణాంతం ఆ దేవుడికి రాగే తెలియదు తప్ప ఏం లేదు. మా అన్నదమ్ములకు వచ్చింది ఏ రాను అందరూ దేవుని దగ్గర పోతే ఇవన్నీ అన్నారు. నువ్వేంటి ఐదు దగ్గర పోనడం కూడా అంటే బైబుల్ తెలియదు అంటే భాగ్యవాడు నా బాధలు ఉన్నాయి, నా మీద ప్రేమకపోతే ఏంటైనా అసలు దేవుడు అన్ని బాధ్యత నీకెందుకు అయిపోయింది. దేవుడు నమ్మకం తర్వాత లక్షణాలు అయినా నీకు ముప్పలాగా లేకుండా ఏంటి కష్టాలు ఇంకా మేము దేవుడు నమ్మలేదు, మేము మంచిగా తింటున్నాం, అన్ని బాగానే ఉన్నాయి, మాకు ఏ కష్టం లేకుండా మంచిగా ఉన్నాం. నువ్వెందుకు ఇలా అయిపోయి ఒక దేవుడు నమ్మకం
అని వాళ్ళు ప్రేమతోని కన్నా కూడా దేవుడి గురించి తెలియజేయాలి. ఆ కారణం ఏదో సంతానం చెప్తాం, ఎందుకంటే ఈ బాధ కోసం దేవుడు చెప్తారంటే వాళ్ళని దూరం చేస్తుంది లేదా ప్రతిదానికి సమయం కాదు, ప్రతిదానికి సమయం దేవుడు ఎప్పుడు ఎదురు చూసుకోవాలి. ఎన్నో తెలియదు, ఎన్నో మాత్రం తెలియదు. దేవుడు ఉచితమైన ప్రపంచము నిలబడగా ఉన్నది. కాలు కూడా ఈ వ్యక్తి ఈ కాలు కూడా పెరిగింది మొత్తం, ఈ వేరైపోయింది మొత్తం, ఎముక నుంచి వెళ్ళి సైడ్ వచ్చేసింది మొత్తం భయంకరంగా నడవలేకపోయినా మీటింగ్ కూడా దేవుడు అపారమైన అందరి సహాయం కూడా చక్కగా మీటింగ్ కూడా జరిగింది. ఎందుకంటే దేవుడు ఏమన్నా ఏ విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు నాకు అన్యాయం చేయాలని ఒక్క మాట కూడా అంటారు. వాళ్ళకి ఏమైపోయింది, కుటుంబం వెళ్ళిపోయింది. ఈయన చేసాడు గుండెలో ఏం చేసి చిన్నపిల్లలతో గీపిన పరిస్థితి అండి, ఎముకలు మొత్తం కనిపించే పరిస్థితి తెలుసా, అంత భయంకరంగా. భార్య కూడా ఏంటయ్యా ఇంకా నీ యథార్థం వదిలా చచ్చిపోతాం ఏం చేయాలి కదా, దేవుడిని చూసిందారు అమ్మగారు చెప్తారు, దేవుడిని చూసిందారు అంటే ఏంటి 10 మంది పిల్లలు కానీ అంత చేసిన అంత బాధ తట్టుకోలేదు. నేను చూడలేనయ్యా ఏంటి బాధ ఏంటో, 10 మంది పిల్లలు ఉన్నతంగా సంసారం దాంట్లో జీవితం మరి భర్తగా అయితే ఏ భార్య తప్పుకుంటుందో, ఏ భార్య తప్పుకోదు. ఒక పేషెంట్ కనుక ఇల్లు తప్పు ఇదే ఒక్కరు పేషెంట్గా ఇంట్లో ఇంట్లో వాళ్ళు తినడానికి తిరిగి పేషెంట్ తిరిగి మరి యోగాకి ఏమైపోవాలి, పిల్లలు పోయింది ఉన్నది భార్య, పని వాళ్ళు కూడా ఎవరు ఆయన మాట్లాడలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు. భార్య చూడలేదు, తట్టుకోలేదు, ఏంటి పరిస్థితుల్లో తెలియకుండా ఎలా అయిపోయిన వాళ్ళు ఏంటని బాధతో చెప్పింది తప్ప మీరు గమనించడం. ఈ మాటల్లో ఎంత చేసినా కూడా ఆయన ఏ విషయంలో కూడా ఆయన ఏంటి తప్పు మాట చేయలేదు. దేవుడు అన్యాయం చేయలేదు, అన్యాయం చేసిన చెప్పలేదు. దేవుడు న్యాయవంతుడు, సర్వశక్తి గల దేవుడిని నమ్మకంగా ఉన్నారు. వీళ్ళందరూ మనకు స్ఫూర్తి, ధనాపేక్ష లేని వారు వీళ్ళందరూ. మీరు గమనించండి, తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 తిమోతి 6వ అధ్యాయం 8వ వచనం. ఎంత మంచి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనంలో మంచి మాట్లాడుతున్నా, మనం ఈ లోకంలోకి ఏమీ తెలియదు. ఈ మాట ఉందండి యోగానికి మాట ఉందా, మనకున్నది ఈ మాట. ఏం లేనప్పుడు ఆ మాట చెప్పగలిగిందంటే, ఇన్ని ఉన్నా కూడా మనం లేదండి అని చెప్తున్నామంటే వాళ్ళ భక్తి ఇక్కడ మనం ఎక్కడ. అలాంటి వాళ్ళకి మనం ఈ ఉన్నవాడు లోకంలో ఉన్నదంతా కావాలని దానికోసమే తప్పించేవాడు భగవంతుడు. ఎందుకంటే కష్టపడ్డ వారికే సుఖం అనుభవించే అధికారం ఉండాలి. ఇక్కడ సుఖం కావాలి, అక్కడ సుఖం కావాలి. ఎలా ఇక్కడ చెప్పండి, ఇక్కడ నీ కష్టాలు ఎందుకంటే జతపరిచి పెట్టారు, సుఖ దుఃఖముల నుండి జతపరిచి పెట్టారు. ఈ సుఖము దుఃఖం ఎప్పుడు ఇక్కడ మనిషి మరణం అంటే ఆత్మ శరీరం ఏదైపోయిన తర్వాత ఇది మధ్యలోకి వెళ్ళిపోతుంది, ఆత్మ నెమ్మది పొందిస్తారు. నీతిమంతుడుగా నెమ్మదిస్తారు. ఏ సుఖభోగాలు నేను సుఖాన్ని బాగా సంతోషం పెట్టుకున్నా, బాగా ఇంకనే ఇది ఉన్నా యాత్రగా వెళ్ళిపో అంటే ఖచ్చితంగా అదే లాభ సందర్భం. ఆ లాభ సందర్భం వాడు ఏ పంటలు వేసుకుంటూ ఏం కదా ఈ లోకాన్ని ఇలా అనుభవించుడు క్లియర్ కట్గా చెప్పిండండి, క్లియర్ కట్గా చెప్పిండు. దాని మీద ఒక ఉదాహరణ పట్ల చేసి నీకేమవుతున్నాయి, నువ్వు ఆ బట్టల మీద కోరిక తప్పుకోలేక చేసుకు చెప్తున్నావా? చేసుకు ఉదాహరణకు అంటే ఆయన వేసినానికి కూడా ఉదాహరణకు వస్త్రం జరిగిందంటే ఏం చెప్తున్నావు, ఏదైనా చేయడానికి ఏం చేయడానికి వేసుకున్నావా? రోజులు కాదని చెప్తున్నావుగా, ఈ బట్టలు వేసుకున్నావు అని ఆయన అవమానించడానికి ఆ బట్టలు వేసింది తప్ప ఆయన ప్రేమతో కాదు, ఆ సందర్భం అర్థం కాదు. ఆయన ధ్యానించారు, అది తీసుకొచ్చి బుడవని ఈ వేసుకున్న బట్టలు తప్పుకోలేక ఆయన బట్టలు ఇంట్లో వేసుకుని కూడా రాయడం తెలుసా? ఎట్లయితే యేసుక్రీస్తు ఏంటి, ఆయన బతుకు ఏంటి, ఆయన కథ ఏంటి, ఇలా మాదిరి లిపికి లేదు కదా. చాలా మంది తెలియక కోరికలు తప్పుకోలేక క్రీస్తుని కూడా అడుగుతున్న బ్రతుకులు ప్రియమైన దేవుడు. అందుకనే ఏ మాట లేనప్పుడే యోగా మనం ఈ లోకంలో చెబితేనే దీనిలో ఏమి తీసుకుపోలేదని చెప్తూ అంగవస్తువులు కలగాలి వాటితో దొరికిపోతుందంటే యోగు గారు ఖచ్చితంగా వాటికి ఈ మాటలు గుర్తుంటే ఇక్కడ ఖచ్చితంగా ఈ మాట ప్రకారమైన గత్యాలుగా మనం చూడగలుగుతాం. అది మంచి మాటలు ఆదికాండం 25వ అధ్యాయం
యాకోబు సందర్భం ఎంత మంచిగా అర్థం చేసుకుంటో దేవుడు. అసలు ఆ గ్రంథమే లేదు, ఆది కాండం లేదు, ఇంకమ్మ కాండం లేదు, లేని కాండం లేదు, ఏది లేదు. అసలు వాళ్ళకు పితరులు కదా వాళ్ళందరూ అని చెప్తున్నారు. ఇది రాసింది మోసే కదా 28వ అధ్యాయం 20వ వచనం. 28 అప్పుడు యాకోబు ఈ లాభాల దగ్గరికి వెళ్తుంది. వాళ్ళ అమ్మగారు పంపించింది. ఇద్దరు ఒకసారి చచ్చిపోతారు. ఎందుకంటే అన్నను మోసం చేయడం అంటే మోసం చేయలేదండి. వాగ్దానం గర్భంలో ఉన్నప్పుడు మీరు పెళ్లిరాలు జరుగుతుంది. ఇక నేను చచ్చిపోతానే అని వెళ్ళిపో దేవుడు వెనుకం వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత దేవుడే మాట్లాడుతుంది. అమ్మ 2 జనపదలు ఈ గర్భంలో ఉన్నాయి. గతవాడు సినిమాని దాసుడు అయ్యాడు అని ఉదయం సాక్షాత్ దేవుడే చెప్పాడు. ఆ మాటను ఫుల్ఫిల్ చేయడానికి ఏం చేసింది? చాలా మంది ఇక్కడ అపార్థం చేసుకుంటారు. యాకోబు చాలా మోసగాడు, అన్నను మోసం చేశాడు. అన్నను మోసం చేసింది అనేవాళ్ళు ఆజ్ఞను వాగ్దానాన్ని నిలబెట్టింది ఒక తల్లి. ఆ మేమ దగ్గర ఏ శాపం వచ్చినా నా మీద నువ్వేం భయపడదు, నేను చెప్పినట్టు నేను చేయి, నువ్వు చేయి అని క్లియర్ కట్ చెప్తా లేదా మందగించిపోతాయి. ఆయన వాళ్ళంతా నమ్మకంతో ఉంటుంది. ఎవరికి ఏ సాగు ఈయనకో ఉన్నట్టు వాడు యాకోబు ఉన్నాడు, వాడు తల్లి సాగు బిడ్డగా ఈయన ఉన్నాడు. ఆయన వేటగాడు ఖచ్చితంగా చాలా ఇదిగా ఉంటాడు. అప్పటికప్పుడు ఉంటాడు. ఎవరు చేసావు ఈయన మాత్రం తల్లి సాగు బిడ్డగా ఉన్నాడు. మొత్తం వంట మాత్రం సులభం చేస్తాడు. చిక్కుడుగా కూడదని మొత్తం పడిపోయింది. చిక్కుడుగా కూరకండి, మాంసం కూడా కాదు, చిక్కుడుగా కూర ఎర్రగా కూడా దెబ్బ అయిపోయాడు. మంచి వంటల్లో మంచి కలగదు. అందుకని ప్రతి క్రైస్తవులకు వంట రావాలి. మంచి వంటలు నేర్చుకోవాలి. కాబట్టి వంటలు చేయాలి. ఎందుకంటే సంఘము అన్నప్పుడు అన్ని వంటలు ఒక వచ్చి మనకు చెప్తే అన్నింటిలో మనం దిగిపోవాలి. ఖచ్చితంగా అన్ని వచ్చేవి ఉన్నారు కంపల్సరీ. వాళ్ళు వచ్చినప్పుడు ఆమె కూలీలు కొద్ది లేకపోతే అనారోగ్యం ఉంటుంది. మా భార్యకి ఏం చేయాలి? బయటికి తెచ్చుకుంటున్నా, బయటకి నచ్చుతుందా? అన్ని అనారోగ్యాల పాలే కదా. ఏమేమి ఉండేదో తెలియదు. అసలే పల్లె కదా ఉంటాయి కదా. మొత్తం మరగబెట్టి ఆ ముందు తెచ్చి క్యాన్లో పెట్టి లేబులు మంచి లేబులు వేసేసి నెంబర్ 1 తెచ్చుకొని మంచిగా ఆవుదానం తింటారు. తర్వాత జబ్బులు పడి పడి హాస్పిటల్కి వెళ్ళిపోతుంది. మీరు గమనించండి. ముగించుకుందాం. చూడండి అది కాదు 28వ అధ్యాయం 20 వచ్చాడు. నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్టు నీ నాకు చూడనందు నేను వెలుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తిరుపతి ఆహారము ధరించుకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉందని నేను ఒక స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరము మరియు నీవు నాకు ఇచ్చిన యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు నేను చెల్లించుదని ఒప్పుకోలేదు. కొద్ది చేతికాలతోనే యాకోబు గారు వెళ్ళింది. వాళ్ళ మామ ఏం చేస్తాడు? మోసం చేస్తాడు. మోసగాడు ఎవరు? లాభాలు మంచి పనులు దొరికినప్పుడు ఎన్నేళ్ళంగా జీతం చేసింది? ఎన్నేళ్ళండి? 14 సంవత్సరాలకి 7 ఏళ్ళు మోసం చేసి మళ్ళీ 7 ఏళ్ళు ఇవ్వాలి. మోసం చేస్తాడు. బిడ్డలు మంచిగా దొరికేస్తాడు. నా పెళ్లి చేస్తాడు. లేదా పెళ్లి చేసిన తర్వాత మోసపోయినట్టు ఎలా తెలుస్తుంది? అయ్యో నాకు మోసం చేయాలి ఏంటి మామ ఇలా చేసిన వాళ్ళు అప్పుడు ఏమన్నాడు? మా దేశం మర్యాద కాదా పెద్దగా ఉన్నప్పుడు చిన్న పెళ్లి చేయడం కాదు, ఇది ధర్మం కాదని నీతులు మాట్లాడతారు. అనేది చెప్పేది అయిపోయా. 14 సంవత్సరాలు చేస్తాడు. తర్వాత మళ్ళీ 6 సంవత్సరాలు మళ్ళీ పని చేస్తాడు. మళ్ళీ మొత్తం 20 సంవత్సరాలు లాక్ అయిపోతుంది. ఒక నిబంధన చేసుకుని మొత్తం ఇక్కడ కాదు, నాకు జీతం మాత్రమే కాదు, ఏదైతే పొడవు ఉంటే నాకు, ఏదైతే ప్లేన్గా ఉంటే నీకు అని ఒక నిబంధన చేసుకున్న తర్వాత దేవుడు ఉన్నతంగా చేస్తాడండి. ప్రతి చేతికాలతో వెళ్ళి మొత్తం అందరుగా విపరీతంగా వంశాభివృద్ధి పెరగడం కాదు, ఆస్తి కూడా పెరిగిపోతుంది మొత్తం. ఏమన్నా నాకు తినడానికి ఆహారం ఈయన రాటలు చూడండి, నాకు తినడానికి ఆహారం ధరించుకోవడం దేవుడు వస్తారు. ఎప్పుడు ఏ ఆజ్ఞ లేనప్పుడు ఇది ఉత్తమమైన కోరిక, నీతిమంతుల కోరిక. ఉత్తమమైన కోరిక, నీతిమంతుల కోరిక. నీకు కావాల్సినవి నువ్వు అడగకుంటే తెలిసిస్తాడు దేవుడు. ఆ నమ్మకం నీకు ఉంటే, నమ్ముక నీకు ఎవరైతే నమ్మకానికి సమస్య దేవుడు నాకు ఇస్తాడు. ఆకాశ పక్షులు చూసి పాఠం చెప్పాడు, నక్కలు చూసి పాఠం చెప్పాడు. పక్షులను అవి గుడ్డు కడుతుంటాయి
అది అలవాటు ఏ మనిషి కుమారుడు స్థలమే లేదంటే ఇల్లు లేకుండా ఉన్నవాడు కాదు, ఉంది, దాని మీద మనసు పెట్టదు. ఉండాలి ఖచ్చితంగా, రోజు ఉండలే కదా, ఉన్నవాడి మీద మనసు పెట్టుకుంటే ఇచ్చిన నా మీద మీ మనసు అంతా కేంద్రీకరించాలన్న దేవుని ఆలోచన. ప్రియమైన దేవుడు కదా, అందుకని ఇక్కడ క్లియర్గా చెప్తుండగా కొట్టి చేతితో కలతోనే ఉండాలి. ఇవాళ ఇస్తే నా దేవుడు వాళ్ళు అనుకుంటాను, నాకు ఇచ్చిన ఈ వృద్ధి చేసిన కూడా అందరికీ 10 రోజులు నీకు చెల్లిస్తా, అప్పుడుందా నువ్వు ఇవ్వాలి అని లేదు. అయినా కూడా ఈయనే అప్పుడు మొక్కుబడి చేసుకుంటుడు. దాన్ని ఏమన్నాడు? ఒడంబడిక. ఒడంబడిక నేను ఇస్తా, దేవుడు ఇవ్వమని అయ్యేమన్నా నువ్వు నాకు వెనక్కి ఆయన అన్నా, లేకపోతే అర్థం మీకు ఏమన్నా మనుషులే ఇచ్చిరు. మీరు గమనించండి, దేవుడు బలిపోవడండి, మనుషులే. నువ్వు ఇచ్చావంటే దేవుని రాజ్య వ్యాప్తి కోసం కాదు, నేను ఎదగడానికి కాదు. నేను ఇచ్చినప్పుడు నేను ఎదగడానికి కాదు, నేను సుఖభోగాలు అనుభవించడానికి కాదు, వచ్చిన వారికి పేదవారికి సహాయం చేయడానికే. యేసు దగ్గరికి వచ్చిన డబ్బు ఎంతో వచ్చిన సరే అందరికీ బట్టలు ఇవన్నీ ఇవ్వడానికి. అంతే ఒక మాట కూడా ఉంటుంది పట్టించే సందర్భంలో. నువ్వు ఈ పని నువ్వు ఏమన్నప్పుడు ఏమప్పుడు 5 పండుగ సందర్భాలకు బట్టలు ఏమని చెప్తున్నావు. సంజీవ్ అన్న దగ్గరికి పెట్టిన ఒక దగ్గర ఉంటుంది ఇస్క్రీన్గా గమనించండి. మరణించిన వరకు మనం ప్రేమిస్తూ ఉంటాం. ఆయన కూడా ధనాపేక్ష అంటే మనుషులు చేతి మొదటి 6వ అధ్యాయం 5వ వాళ్ళు ఏమైపోతుంది, మనసు చెడిపోయింది. డబ్బులు వర్తాలు మనసు బలపలే చెడిపోయింది. ప్రభుత్వం వచ్చినందుకు దేవుడు గొప్పగా బతకాలంటున్నాడు. ఆయన అద్భుతాలు చేసిండు, సూర్యకిరణం చేసిండు, దయ్యాలు పట్టిండు, ఆయన చేసిండు. ఈ ధనాపేక్ష మన దయ్యం పట్టింది, వీడు దాన్ని నిలబడుకోలేకపోయాడు. ఎవరు విస్కరించి మీద గురి పెట్టుకున్నాడు, నడుముకి బదలైంది, చేతులు అంటే సత్యహీనుడు అయిపోయింది. చెడిపోయిన మనసు అంటే అంత భయంకరమైనది కాదు. క్లియర్గా చెప్తుంది. దీని మీదే మనం ఉండాలని చెప్తున్నాడు. అందుకే నేను దేవుడికి మొక్కుబడి చేసుకున్నాను. మధ్యలో చూసుకొని మనం తీసుకుందాం. తిమోతికి రాసిన పత్రిక 9వ మంచి మాట అండి. మీరు కనుక ధనాలను అపేక్షించేవారు శోధనలో ఉరిలోను అవివేక ముఖ్యములైన హానికరంలోను పడి అనేక దురాశలను పడదులు. అట్టివి మీరు గమనించిన అట్టివి ఏంటంటే మనిషిని నష్టంలోను నాశనంలోను ముంచినట్టు అయిపోయి రూబి ఉంటుంది కదా, అడవిలో పెద్ద అన్ని ప్రాంతంలో భూమిలో అలా పడ్డాయంటే కదా బయట రాదు. మీరు గమనించండి, మనిషి పదార్థాలు కానీ దిగిపోతూనే ఉంటాడు తప్ప ఇంకా రాదు. ఈ ధనాపేక్ష, ఈ దురాశ భూమి దేవుడికి దూరం చేసి లోకం మొత్తం నీకు తెచ్చిపెట్టి పరలోకానికి వెళ్ళకుండా ఒక అడ్డుబండ చుట్టూ కలిగించిన భూమి. మీరు గమనించండి, అందులో బయటికి రావాలని ఈ గ్రంథంలో ఉన్న మాటలు మన హృదయంలో చూస్తే మనం బయటకు వస్తాం. బయట కోసం కంపల్సరీ గమనించండి. ఖచ్చితంగా వాళ్ళ ప్రజలు 9వ వచనం ముగించుకుందాం. శోధనలోను ఉరిలోను హానికరమైన అనేక ఒకటో లెక్కబెట్టే దేవుడు అనేకమైన దురాశలు వస్తాయి నీకు అంటున్నాడు. అనేకమైన దురాశల్లోనూ పడేసిన వారు దృష్టి మనం అందరం మంచిగా. ఎందుకంటే దేవుని స్వరూపము, దేవుని కోరిక, దేవుని మిగిలిన ఈ దురాశ పడు దృష్టిని తెలుగు దేవుని సింహాసనమే కావాలన్నది వాడు మనసులో అనుకున్నాడు మొత్తం. అందుకని యెషయా 13 తేజో నక్షత్రమా ఏ చుక్క ఆకాశంలో పెట్టు తెలుగుపడితే నేల మంటంలోకి ఎలా నందబడుతుంది అంటే అది ఏం చేసింది కదా, ఉత్తరాది మహాసభ పర్వతం మీద మహోన్నతులతో సమానంగా నలుగురిని ఎత్తించుకొని ఆ సింహాసనం ఏర్పాటు చేసుకుంటున్న దురాలోచన పుట్టింది. అందుకనే వాడుకున్న దురాలోచనలు దేవుని పిల్లలైన మనలోకి తీసుకుంటుంది. తెలుసా, ఆ ఈటి పటాపంచం చేయడానికి 66 పుస్తకాల గ్రంథాన్ని ఖచ్చితంగా రాయించిన ఆయన మీకు ఇది ఉండడానికి మీరు నా పిల్లలు, నేను మీ తండ్రిని, మీరు నా పిల్లలు, నేను పరిశుద్ధులై ఉన్నాను, మీరు కూడా సమస్త ప్రపంచంలో పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధమైన గ్రంథాలు మనకి ఇచ్చి బ్రతకాలనే దేవుని ఉద్దేశం. అలాగే చూడండి, మొదటి అధ్యాయం 19వ వచనం తిమోతికి రాసిన
మీరు గమనించండి, మొదటి అధ్యాయం 19వ వచనం. అతి మనసాక్షిని మనం తోసివేసి విశ్వాస విషయంలో ఓడ బద్దలైపోయిన వారి వలె చెయ్యి నా విశ్వాసాన్ని చేసేది ధనాపేక్ష. గమనించండి, అది ఎంత పెద్దదైనా సరే అది వచ్చిందో మనసు మారిపోతుంది కదా. అది మన బాధల కిందనే ఉన్న దానికోసమే బతకవసరం లేదు. ఆకాశ పక్షులే ఉన్నతంగా బ్రతుకుతున్నాయి. దేవుడి పేరు చూస్తూ ఆయన పిల్లలను చెప్పుకుంటుంది. మనం ఎలా బ్రతకాలి గమనించండి. మన కష్టాన్ని దేవుడు చూపిస్తాడు, ఆశీర్వదించాడు. మంచి ఆరోగ్యం ఇచ్చినట్టు దేవుడితో కొనసాగితే నీకు ఆశీర్వాదం ఏం చెప్పినా ఈ అనారోగ్యం ముందుగా వెళ్ళిపోవడం వచ్చినప్పుడు నీకు దేవుడు తోడు. హాస్పిటల్కి పోయినప్పుడు లక్షలు సంపాదించినట్టు, లక్షలు 1,000 లక్షలు సంపాదించినట్టు ఆ లక్షలు గంటల వ్యవధిలో ఖర్చు పెట్టే రోజులు ఏం చేస్తారు? హాస్పిటల్ కట్టేసి శుభ్రంగా వచ్చింది అంతే. కోడిపెట్టేది గొడవ. దేవుడి లేదని చాలా మంది ఏమవుతున్నారు? కరోనా టైం అందరూ ఎగిరిపోయి చాలా మంది అయినా కూడా దేవుడికి దగ్గర అవుతుంది. ఇంకా దూరం అయిపోతున్నారు. ఇది ఓడ బదలైపోతే ఏమైపోతుంది? సముద్రం మీద ఓడ వచ్చింది అనుకోండి, ఏమైపోతుంది? చెల్లైపోతే కిందలే తలకిందులు అయిపోతాయి. ఓడ బద్దలైపోయినా చదువు వాడిలో వార్తలు ఇద్దరు చెప్తున్నారు. భూమిని అలక్ష్యందులు మీరు గమనించండి. భూమిని అలక్ష్యందులు ఉన్నారంటే వీళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళు, కానీ లోకాన్ని ఆశించి దేవుని నమ్ముకున్నారు. వీళ్ళిద్దరు మనం ఎందుకు మనం తిరుగుతారు? వాళ్ళలాగా మీరు అసలు ఉండదు, వాళ్ళలాగా మీరు ఉండదు. వాళ్ళు ఎందుకు అయిపోయారంటే విశ్వాసం తెలుగులు బద్దులు అయిపోయారు కనుక. ఎందుకు వాళ్ళు విశ్వాసం తెలిగిపోయింది దగ్గర ధనాపేక్ష, మనసు చెప్పిన దగ్గర ధనాపేక్ష. మరి ధనం ఉండకూడదా? ఖచ్చితంగా ఉండాలి. కానీ అది మనల్ని రూల్ చేయదు. ధనం దాన్ని మనం రూల్ చేయాలి. దేవుని రాజ్యాభివృద్ధి కోసం చేసుకోవాలి మనం ఖచ్చితంగా. దేవుని సాక్షులు మంచిది. ఇది ఒక వచ్చిన విషయం తెలుసుకున్నాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 20 చదువుతున్నాను. సామెతల గ్రంథం సొలొమోను రాసిన సామెతల గ్రంథం 15వ అధ్యాయం 20 వచనం ముగించుకుందాం. పాలన మీరు గమనించండి. లోపి తన ఇంటి వారిని ఏం చేస్తున్నాడు? బాధపడడం. మీరు గమనించండి. లోపి తన ఇంటి వారిని బాధ పెట్టుకుని ఏం చేయాలి? లంచములు అసహించుకునేవాడు ఎప్పుడు రాయిస్తున్నాడండి? క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలు. సొలొమోను గారు మహాజ్ఞాని, లోకంలో మొత్తం ఉన్నదాతం చూసిన మొత్తం. ఈయనకి చాలా మంది బహుభార్యకు ఎక్కువగా బైబిల్లో ఎంతమంది భార్యలు ఒక్కరు ఈయనకే చేరిందనుకోవాలి. జ్ఞానం విషయంలో కానీ అన్నిటి విషయంలో ఈయనకే చేరింది. దేవుడి మందిర కట్టడం కూడా ఈయనే కట్టింది. ప్రతి విషయంలో ఈయన ఉన్నాడు. కానీ లాస్ట్ చిత్తశిబిరంలో కూడా చేరిపోయింది కూడా ఈయనే. విగ్రహాల్లో వైపు తిప్పడానికి మీరు గమనించండి. 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్తులు, వీళ్ళందరూ దేవుడితో తొలగించడానికి విగ్రహాలను చేయడానికి హృదయం మొత్తం తిప్పేస్తారు. ఇంత జ్ఞానం కలిగిన వాడే. మీరు గమనించే సొలొమోను అంటే ఏదో మామూలు వ్యక్తి కాదు. 40 సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలించి ఈ బంగారం వెండి అసలు ఏమి లెక్క కదా. వెండి అయితే ఎన్ని కదా ఆయన కాలంలో అలా పోసాడు మొత్తం. అలా ఉండిపోయి తీసుకున్నాడు ఆయన మొత్తం. అక్కడ గొప్పగా పరిపాలించిన మహనీయుడు సైతం పడిపోయింది. గమనించండి. అందుకు ఆరోగ్యంగా మనం గొప్పగా కాదు. అలా ఎందుకు ఇలా అభివృద్ధి మన బైబిల్లో మాదిరి పెట్టండి. పర్ఫెక్ట్గా మనం సెట్ అవ్వడానికి, మనం సెట్ అవ్వడానికి 20వ వచ్చిన మంది చూడండి. 25 నుంచి కంటిన్యూ అవుతుంది. 25 వచ్చిన గర్విష్ఠ ఇల్లు యెహోవాకి తిరిగేయును, ఎదురుగాన తిరిగేయును, ఆయన స్థాపించును. దురాలోచనలు యెహోవాకు ఏలేములు, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. లోబి తన ఇంటి వారిని బాధపెట్టును. లంచము అసహించుకునేవాడు వాడు వెతుకును. నీతి మంతుని మనసు ముక్తమైన ప్రతికరించుటకు ప్రయత్నించు. ఎంత మంచి మాట. లంచం అసహించుకుంటారా? లంచం పనుల కింద పెడుతున్నా. ఎక్కడ సాక్ష్యం ఉందండి? క్రైస్తవులు మున్సిపల్ ఆఫీస్ వెళ్ళి కదా మూసపెట్టగా మెడాలిస్ మున్సిపల్ ఆఫీస్. అప్పుడు ఇల్లు పెట్టుకునేటప్పుడు
అందరూ వైద్యరాజు న్యాయంలో 1000 రూపాయలు కట్టి కార్డు చేయాలి. అయితే నా కార్డు పడిపోయింది. మా చెల్లి అంటుడిగా మేము ఆత్రంలో మా పిల్లలు ఉన్నారు ఎక్కువ కొద్దిగా ఏదో స్లిప్లు అంటారు. అయ్యా ఆ నెంబర్ వచ్చిన స్లిప్ ఉండే తీసుకుపోయి అది చెప్పిన తర్వాత అది గుర్తుంది దాన్ని మరి రైట్ లేదు. అది చెప్తే కదా డబ్బులు చేస్తే నాకు కొడుతుంది అన్నాడు. మీరు గమనించండి, గవర్నమెంట్ వాళ్ళ రైతులు మీరు గమనించండి. కొన్ని అనుభవాలు ఉన్నాయి. మీ చెట్టు బాగుంటుంది కానీ క్రైస్తవుల్లో కూడా చాలా లోతులు, చాలా ఇంటి వాళ్ళు బాధపెట్టే వాళ్ళు భయంగా ఉంటుంది. అది అసలు ఉండడానికి వీలేదు. క్రైస్తవ కుటుంబం దైవికమైన కుటుంబం పరలోకాన్ని నమ్మకం సమయం. అదే కాదు, దాని గురించి మనం పాటించాలి, ఖచ్చితంగా ఉండాలి. ధనాపేక్ష లేని వారు ఉండాలి. అది ఉన్నా కూడా దేవుడి గురించి గొప్పగా దేవుడే మన మనసులో ఉండాలి తప్ప దీనికి అందుకనే దురాలోచనలు ఏమంటే ఆ వచనంలో ఇందులో పైన వచ్చిన 20 వచ్చిన దురాలోచనలు యెహోవాకు హేయములు. యెహోవా అంటే ఏమగించుకునేది, దేవుడు అసహించుకునేది ఏదైనా కదా దురాలోచన. దురాలోచన ఒకటి దుష్టుని అవి మనుషులకు తెప్పించిండు. దేవుని బిడ్డలు కనుక మన బ్రతుకులు బాగుండాలని నీకు ఏ ఉండదు, ఏ ఉండాలి, ఏ ఉండకూడదు, ఈ ఉండవలసింది ఏంటి? ఉండవలసింది నీలో సద్గుణాలు, ఉండకూడదు ఏంటి? దుర్గుణాలు. లోకంలో ఏమున్నాయి? మనుషుల్లో ఉన్నాయి దుర్గుణాలు, సద్గుణాలు మాయమైపోయిన మనుషులు. కానీ దేవుని బిడ్డలని మనకు జాలి ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఒక మాట తగ్గుంటాం మనం ఖచ్చితంగా. ఇవన్నీ దేవుడు రాయించారు. మానవుడు తీర్చిదిద్ది పరలోకం నడిపించేదే జీవనం. కలవచ్చుకొని కొన్ని విషయాలు చెప్పబడిన మాట దేవుడు వీడియోలో విన్న మాటలు తెలుసుకుంటున్నాను. ఆయన భక్తుల జీవితాలను గ్రంథంలో రాయించి మాకు మాదిరిగా పెట్టారు. ఆయన మేము గుడి కానీ ఎన్నో పడిపోతుంది. పరిశుద్ధ లేఖనాల వెలుగులో మా జీవితాలు కట్టుకుంటూ ముందుకెళ్ళే భాగ్యము అతి ధన్యత కృప ఈ బిడ్డల మీద మా అందరికీ దయచేయమని నిండు మనసుతో వేడుకు కూర్చొచ్చిన ఈ బిడ్డలందరినీ మీ దయగా హస్తాన్ని అప్పగించుకుంటుందండి. వారిని వారి కుటుంబాలను వారి పిల్లలు సమస్తాన్ని కంటే జీవించండి, ఆశీర్వదించండి. పర సంబంధమైన జీవులను మీ బిడ్డలకు అనుగ్రహించమని నిండు మనసుతో వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ క్రీస్తు గారి శ్రేష్టమైన పుణ్యమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామమున అడుగుతున్న తండ్రి. శుభాలు